హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని దోమల్గూడకు వచ్చేసాం. దోమల్గూడలో ఉంటున్న సునీత గారు వారి మిద్దె తోటని పరిచయం చేయడానికి మనల్ని ఆహ్వానించారు. మరి సునీత గారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకుందాం. కమా. సునీత గారు నమస్తే అండి. నమస్కారం. సో మీ మిద్దె తోటని మాకు పరిచయం చేయడానికి ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఈటీవీ అభిరుచి వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి. సో మీ మిద్దె తోట సింపుల్గా చిన్నగా ఉన్నా సరే చాలా సింపుల్గా చక్కగా ఉందండి. సో అలాగే ఫస్ట్ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు అసలు మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది? అంటే చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయిందా లేకుంటే మ్యారేజ్ అయ్యాక ఏంటి? యాక్చువల్గా చిన్నప్పటి నుండే ఇంట్రెస్ట్ ఉందండి. మా నాన్నగారు గ్రాఫ్టింగ్ అవన్నీ చేసి ఒక హైబిస్కస్కి ఒక 7 రకాల కొమ్మలు పెట్టేసి కలర్స్ లాగా చేసేవాళ్ళు. అక్కడ నుండి ఇంట్రెస్ట్. ఇక తర్వాత మ్యారేజ్ ఇదంతా అయిపోయినాక ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా తర్వాత కొంచెం ఇక 2008 నుండి స్టార్ట్ చేశానండి చిన్నగా. ఇంకా ఇప్పుడు ఇలా అయింది. ఇక కరోనా టైంలో అయితే ఇంకా మొత్తము స్టార్ట్ అయిపోయింది. అది ఎందుకంటే మ్యాక్సిమము చాలా మంది గార్డెనింగ్ స్టార్ట్ చేశారంటే కరోనా టైంలోనే. మేబీ అంటే ఆక్సిజన్ కావాలి దాంట్లో ఉన్నారు. ఇంట్లో చెట్లు ఉంటే బయటికి వెళ్ళే సోర్స్ కూడా లేదు, ఇంట్లోనే ఉన్నారు. ఆర్గానిక్ గా తినాలి, బయట ఎలా ఉంటది, టైం కూడా ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే మాక్సిమం చాలా మంది అయితే కరోనా టైంలోనే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. అండ్ వాళ్ళకి తెలిసింది కూడా ఏంటంటే ఓహో మన కూరలు మనం పండించుకుంటే ఇంత టేస్టీగా ఉంటాయని కూడా అది కూడా ఒకటి వచ్చింది. సో అంటే ఎక్కడండి మీ నాన్నగారు పేరేంటి? మా నాన్నగారు యాక్చువల్గా నల్గొండ మాది, నిజామాబాద్ మాది, కానీ పుట్టి పెరిగిందంటే ఇక్కడే హైదర్గూడలో. ఇక్కడ నుండి ఒక 10 minutes అంతే. టీచర్ గా ఉండే మా నాన్నగారు, మా మమ్మీ హౌస్ వైఫ్. సో టీచర్ గా ఉండి కూడా ఇవన్నీ చేసేవాళ్ళు గార్డెనింగ్. అప్పుడంటే కొద్దిగా ప్లేస్ ఉండేది కనుక. ప్లేస్ చాలా ఉండేది ముందల. అసలు ఎలా అంటే మల్లెలు ఇది అప్పుడు మేము ఇంకా అదేది బంకపల్లి అంటారు, గూస్బెర్రీ, గోల్డెన్ గూస్బెర్రీ పెద్ద చెట్టు ఉంటుండే. ఇప్పుడు అది దొరకట్లేదంట. అంత అంటే చాలా బాగా చేసేవాళ్ళు మా నాన్నగారు. మేబీ ఇన్స్పిరేషన్ మా నాన్నగారు త్రూ వచ్చిందేమో అనిపిస్తుంది. చిన్నప్పుడు ఏంటంటే చిన్న పనులు ఏదైనా ఉంటే చేస్తూ ఉండేవారు. అసలు చాలా మొత్తం అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అట్లా. సూపర్. సో మరి ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇక్కడ మేము 2016లో షిఫ్ట్ అయినామండి. ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు నాకు యాక్చువల్గా కొంచెం బాల్కనీలో కొన్ని పెట్టుకునేదాన్ని. నా దగ్గర ఒక 18 years కరివేపాకు చెట్టు ఉందండి. 2006లో ఏదో షూట్కి వెళ్ళినప్పుడు ఇట్లనే ఆటాడిస్తానే నితిన్ గారి మూవీ ఏదో ఉంటే అక్కడ గచ్చిబౌలి అల్యూమినియం స్టీల్ ఫ్యాక్టరీ నుండి తీసుకొచ్చాను. 18 years అవుతుంది, ఇప్పటికీ ఉంది అది బాల్కనీలో. అట్లా అంటే ఎక్కడ పోయినా కొమ్మలు తెంపి పెట్టుకోవడము, హైబిస్కస్ ఇక అట్లా స్టార్ట్ చేసి చిన్నగా ఇంత చేస్తే. బాల్కనీలో పెట్టేశారంటే బాల్కనీలోనే ఉందా లేకపోతే? బాల్కనీలో ఇప్పటి వరకు అక్కడే ఉంది, అక్కడే పెట్టాను. ఏ పొజిషన్ లో అయితే పెట్టాను అక్కడే పెట్టాను నేను. అవునా? అంటే ఐ డోంట్ వాంట్ ఇక్కడ పెడితే మళ్ళీ కొంచెం అదవుతుంది అని చెప్పి అది అయితే ఈజీగా యాక్సెసిబుల్ ఉంటది అన్నట్టు. మరి పెరుగుతుంటే ఏం చేస్తారు? దాన్ని ట్రిమ్ చేసుకుంటా ఉంటారు. ప్రూనింగ్ చేస్తుంటారు. అంటే మీ ఒక 18 సంవత్సరాల నుంచి కరివేపాకు బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా అక్కడే సరిపోతుంది. అంటే ఎక్కువ కావాలంటే కొనుక్కోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడైతే నాకు ఒక దగ్గర ఒక 6 ఉన్నాయి కరివేపాకు చెట్లు. నాకు కాకుండా మా నైబర్స్ కి కూడా ఇవ్వాలి అన్న దాంతో పెంచుతున్నాను. ఇంకా కరివేపాకు ఇప్పుడు బయట యాక్చువల్గా కెమికల్స్ వేస్తున్నారంటండి దానిపైన కూడా. కరివేపాకు కూడా మొన్న రీసెంట్ గా నాకు తెలిసింది. సో అట్లీస్ట్ మన నేబర్స్ కి కొంత ఇస్తే అట్లా కూడా బాగుంటది కదా అన్నట్టు. ఇంకా ఇంకోటి ఏంటంటే కమర్షియల్ చెప్పాలంటే 10 రూపాయలకు ఒక కట్టిస్తున్నారు. అది ఇంకా టూ మచ్ అయిపోయింది. ఇంతకుముందు ఊర్లలో కాదు, ఇంకా మాకు కూరగాయల బండి వస్తే
ఇన్ని కూరగాయలు తీసుకున్నాం కదా, కరివేపాకు ఏంటో ఒక 2-3 కొమ్మలు ఇప్పుడు ఇవ్వరు అసలు, కమర్షియల్ చాలా. కరివేపాకు అంటే అది కూడా అప్రూపంగా ఇస్తూ అట్లా ఊర్లో అయితే ఎవరింట్లో ఉంటే కోసుకొని వచ్చి తీసేసుకునేటోళ్ళం, కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు లేవు. ఎస్ ఎస్. అంటే కరివేపాకు మీద కూడా వేస్తున్నారు. ఇంతకుముందు అంటే కరివేపాకు ఏం కాలేదు, ఇలా కడిగి సప్పన వేసేస్తుండే. ఇంకోటి ఏంటంటే కొత్తగా ఏంటంటే శ్మశానాలలో కూడా పెరుగుతుంటాయి కరివేపాకు చెట్లు, అక్కడ నుండి కూడా తెంపుకొని వస్తున్నారంట. ఇంకా అది కొంచెం మైండ్ లో ఉంటాయంటే ఇంకా అలా. ఓకే, ఫైన్ ఫైన్, సూపర్. అవును, ఇంతకీ మీరు షూటింగ్స్ అన్నారు, బేసిక్గా మీరు ఏం చేస్తుంటారు? నేను ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ అండి. మూవీస్ లో హీరోయిన్స్ కి చేశాను. స్టార్టింగ్ మీరా చోప్రా, సలోని, వీళ్ళకి కాజల్ అగర్వాల్ కి డార్లింగ్ వరకు చేశాను. ఇంకా తర్వాత పూనం బాజ్వా, కామనా జెట్మలాని గారు, మన రీతు వర్మ గారు, క్యాథరిన్, వీళ్ళందరికీ చేశాను. రీసెంట్ గా ప్రియాంక అరుల్ మోహన్ గారికి చేశాను. లాస్ట్ మూవీ నాది శివకార్తికేయన్ గారి మూవీ. ఇక ఇప్పుడు అంటే మ్యారేజ్ ఈవెంట్స్ దాని మీద ఎక్కువ ఫోకస్. అంటే యాక్చువల్గా ప్రియాంక గారి నుండి మానేశాక నాకు యాంకిల్ ఫ్రాక్చర్ అయిందండి. సో రాడ్ వేసి ఒక 4 months బెడ్ రీడన్ ఉన్నాను. సో ఇక తర్వాత ఇంకా షూట్స్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, మళ్ళీ క్యారవాన్స్ ఎక్కడం అది అని, ఇంకా కాన్సన్ట్రేటెడ్ ఆన్ మూవీస్ అనమాట. ఇంకా మూవీ మ్యారేజ్ ఈవెంట్స్. సో దాంట్లోనే ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఇక చేసుకుంటూనే గార్డెనింగ్ చేసుకుంటున్నాను పిల్లల కోసం. అటు మళ్ళీ దాని ఇంకొంచెం కమర్షియల్, నాకు కూడా కొన్ని డబ్బులు కావాలి, అది కూడా ఉంటుంది కదా కొంచెం. ఐ డు నాట్ వాంట్ టు డిపెండ్, అంటే వాళ్ళ మీద డిపెండ్ కావద్దు, నాకంటూ ఒకటి ఉండాలి కదా అన్నట్టు. సో ఇట్లా సైమల్టేనియస్ గా అన్ని బ్యాలెన్స్. గుడ్ థింగ్ యాక్చువల్లీ, ఎందుకంటే మీరు పిల్లల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా మన చేతిలో పని ఉంది, వర్క్ ఉంది, టాలెంట్ ఉంది. సో నేను యాక్చువల్లీ ఏంటంటే 8th standard ఉండే ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ మై అమౌంట్ అనమాట. ట్యూషన్స్ చెప్పుకుంటా అట్లా కొంచెం ఎప్పుడు ఎవరి మీద డిపెండ్ కావద్దన్న ఫీలింగ్ తోనే ఉంటాను. సూపర్ సూపర్, నైస్. సో మరి ఇది అసలు గార్డెనింగ్ చెయ్యాలి అన్న థాట్ చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ చేయాలన్న థాట్ ఎందుకు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇక్కడ యాక్చువల్గా నేను ఎట్లా అంటే మాకు ఇక్కడ పైన కెమికల్ ఫ్లోరింగ్ లేకుండే అండి, మొత్తము ఇట్లా పెచ్చులు ఊడిపోయినట్టు అట్లా బాగాలేకుండే. సో కింద బాల్కనీలోనే చిన్న చిన్నగా వంకాయ చెట్టు అట్లా పెట్టుకున్నాను, కానీ అది ఎండ రాకపోతుంది అసలు. సో ఒక్కసారి ఇక్కడ కెమికల్ ఫ్లోరింగ్ వేసినాక షిఫ్ట్ చేశాను కొన్ని. అప్పుడు కొద్దిమంది ఐడియా ఇచ్చారు, అరే దొండపాదు ఇవన్నీ వేసుకుంటే కొంచెం బాగుంటుంది కదా సరేని. యాక్చువల్లీ ఇక్కడ ఒక 10 దగ్గర ఓన్లీ 10 చెట్లతో స్టార్ట్ చేశానండి. ఇప్పుడు ఇన్ని అయినాయి చూడండి. ఇంకా కుంటుతూ కూడా వచ్చి చేసుకునేదండి, అట్లా ఉంది. అంటే ఒకసారి గార్డెనింగ్ అనేది అంటే ఇంకోటి ఏంటంటే వెజ్జెస్ వంకాయలు అవి పండించాను కదా బాల్కనీలో, ఆ టేస్ట్ మరవలేకపోయినాం. అరే ఎందుకు మనం స్టార్ట్ చేయొద్దని ఆకుకూరలు మెల్లిమెల్లిగా ఆకుకూరలు ఇవన్నీ స్టార్ట్ చేసి ఇంకా అట్లా. ఇక నేను తినడమే కాకుండా మా చెల్లి వాళ్ళకి, కింద నేబర్స్కి వాళ్ళకి కూడా ఇస్తుంటాను. ఆ టేస్ట్ అంటే అది చెప్పలేము ఇంకా దాన్ని, ఎందుకంటే ఇంటి పంట వంటికి మంచిదంట అని అంటాను. ఎస్ ఎస్, ఎందుకంటే మన గార్డెనింగ్ చేసే వాళ్ళు పెరటి తోట ఉన్న వాళ్ళైనా మిద్దె తోట ఉన్న వాళ్ళు, అంటే హైదరాబాద్ లో అయితే మాక్సిమం మిద్దె తోటలే. పెరటి తోటలకు చాలా కష్టం, ఎందుకంటే ప్లేస్ ఏ ఉండదు, అందరు మిద్దె తోటకు వచ్చేసారు హైదరాబాద్ లో. ఇక్కడ కాకుండా బయట ఎక్కడైనా వేరే ఊర్లోకి పోతే అక్కడ కొద్దిగా పెరటి తోట కొద్దిగా ఉంటుంది, అది డిఫరెంట్ థింగ్. బట్ ఒకసారి ఇలా మిద్దె మీద కానీ మన పెరటి తోటలో కానీ పెంచుకున్న కూరగాయలు అలవాటు పడితే బయట తీసుకోలేము అసలు. లేదండి, చాలా టేస్ట్. మీరు బయట కొన్న కూరగాయలు తీసుకొని వండండి, 1/2 hour కి కానీ ఉడకవు అవి. ఐ మీన్ మనము ఇంట్లో పండించినవి 10 నిమిషాల్లో ఉడికిపోతుంది, మాది తెలంగాణలో ఇంకా ఉడికిపోతే అలా ఉంటుంది, మగ్గిపోతాయి 10 నిమిషాల్లో మగ్గిపోతాయి. సో తొందరగా అయిపోతాయి. టేస్ట్ కూడా ఎలా అంటే గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుందేమో 10 నిమిషాలు అన్నట్టు ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది అది. సూపర్ సూపర్, ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. ఎందుకంటే ఆబ్వియస్లీగా అసలు వండే వాళ్ళందరూ, రెగ్యులర్ గా పండించే వాళ్ళందరూ బయట వాటికి వీటికి తేడా ఏంటంటే తొందరగా ఇట్లా వేయగానే 10 నిమిషాల్లో మగ్గిపోతుంది. బయట కొన్నవైతే అసలు రుచి కూడా ఉండవండి, మళ్ళీ టేస్ట్ కూడా ఎక్కువ దాన్ని హడావుడి చేయాల్సిన అవసరం లేదు. సూపర్ సూపర్ అండి. సో మరి ఇక్కడ ఎంత టైం స్పెండ్ చేస్తారండి డైలీ మీరు ఇక్కడ? నాకు మార్నింగ్ 1 hour అండి, ఈవినింగ్ 1 hour. ఎందుకంటే నాకు వాటరింగ్కే 1 hour అయిపోద్ది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకేమన్నా తీసేటివి ఏమన్నా ఉంటే, పెస్ట్ ఏదైనా ఉందా చూసుకొని. ఇక ఎండాకాలం అయితే 2 times వాటర్ పోయాలి,
ఇంకా వేరే కాలాల్లో అయితే అవసరం లేదు, ఒక 2 days ఒకసారి పోసినా సరిపోద్ది. ఇక ఏదైనా పెస్టిసైడ్ ఏదైనా ఉందా లేకుంటే ఆకులు అవి పచ్చి అట్లా తీసేయడానికి ఒక 1/2 hour ఎక్స్ట్రా. మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour కంపల్సరీ. సో ఎలా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందా? అసలు మెడిటేషన్ అని అంటారు కదా, ఇక్కడ వస్తే అన్ని మర్చిపోతామండి, ఇంటి వాళ్ళని కూడా మర్చిపోతామేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అది చాలా అంటే ఇంకోటి ఏంటంటే హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. మనకి అంటే నెగిటివిటీ థాట్స్ ఉంటాయి కదా, అవి ఏమీ రావు, చాలా బాగుంటాయి. సూపర్. ఎందుకంటే చాలా మంది నేను ఇప్పుడు చూస్తూ ఉంటే ఎలా ఉంటారంటే అంటే ఇప్పుడు మీరు ఫ్రీగా ఉన్నారు కనుక స్టార్ట్ చేశారు, ఇంకొంతమంది అంటే రిటైర్ అయిపోయాక ఏం చేయాలో అర్థం కాక గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లో, అంటే సరే మనం ఇప్పుడు రిటైర్ అయిపోయాం, ఏం చేస్తాం, ఖాళీగా ఉన్నాం, డిపెండెన్సీ ఉంది, అట్లాంటి వాళ్ళు కూడా ఇది స్టార్ట్ చేశాక చాలా హెల్దీగా చాలా అంటే చాలా. ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళకి క్యాన్సర్ స్టేజ్ ఉండే, కానీ అలా గార్డెనింగ్ చేస్తూ ఆమెకి ఎలా అంటే ఇప్పుడు హెల్దీ అయిపోయిందండి. సూపర్. అంటే ఆ థాట్స్ ఎట్లా అంటే గార్డెనింగ్ చేస్తుంటే ఇంకేమీ గుర్తుకు రావు, హెల్త్ నాకు ఇట్లా ఉంది అన్నది కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే మన చెట్లలోనే మనకు మెడిసినల్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి, అట్లా బయట నుంచి టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరమే లేదు. మల్టీవిటమిన్ అని, ఇన్సులిన్ అని, రణపాల అని చాలా ఉన్నాయి, అన్ని కూడా హెల్త్ కి సంబంధించి. చాలా మంది గార్డెనర్స్ అయితే ఒక సెగ్మెంట్ పెట్టుకుంటారు సైడ్ కి, ఇదంతా ఈవెన్ కరివేపాకు కూడా మనకు చాలా మంచిది. చాలా మంది కరివేపాకు తీసి పక్కన పడేస్తారు కానీ చాలా హెల్తీ. కరివేపాకు మీరు బాయిల్ చేసుకొని తాగితే బీపీ కూడా తగ్గుతుంది. చాలా ఇలాంటి చిట్కాలన్నీ మాకు తీసుకుంటాం మీ దగ్గర నుంచి ఆడియన్స్ అందరు కూడా. సో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక సెగ్మెంట్ ఉంది మనకి, ఆడియన్స్ అందరికి మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ పెట్టామన్నట్టు. ఏంటి అంటే మీ మిద్దె తోట నుంచి ఏదైనా మొక్క కానీ, కాయ కానీ, పండు కానీ, పువ్వు కానీ, ఆకు కానీ చూపించి ఈ మొక్క ఏంటి అని గెస్ట్ చేయండి అని అడుగుతాము. ఓకే, మనం అడుగుతాం, వాళ్ళకి గెస్ట్ చేస్తూ ఉంటారు, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో మనం రివీల్ చేస్తాం. ఓకే. సో మరి ఈనాటి మన ఎపిసోడ్ లో మీ మిద్దె తోట నుంచి ఏ మొక్క చూపిస్తాం? ఇక్కడ ఉందండి ఒకటి, ఇదండి. ఓకే, ఇది ఇది ఏ మొక్కనో చెప్పండి, ఈ పువ్వు చూసి చెప్పండి ఇది ఏ మొక్కనో. ఓకే, ఫైన్. సో దాని వాల్యూస్ కూడా ఉన్నాయండి, మీరు గెస్ చేయండి, క్యాన్సర్ తెలిస్తే చెప్పండి మాకు. ఫైన్. సో ఇది ఆడియన్స్ అందరికి క్వశ్చన్, ఈ పువ్వు చూసి ఈ మొక్క ఏంటో గెస్ చేయండి. సో ఇది ఏమైనా క్లూ ఇస్తారా, ఇదేంటి పూల మొక్క లేకుంటే ఫ్లవర్ ఫ్రూట్ ప్లాంటా లేకుంటే వెజిటేబుల్ కాదండి, ఇది హెల్త్ పరంగా యూస్ఫుల్ అయిన ప్లాంట్ అండి. ఓకే, మీకు ఒక ఆకు తిన్న ఆకుతో కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇది మనకి ఓకే, నాకు అర్థమైపోయింది, ఎందుకంటే కింద ఆకులు చూస్తే నాకు అర్థమైపోతుంది, అందుకే మీకు ఫ్లవర్స్ చూపెట్టాము. సో ఈ ఫ్లవర్స్ చూసి ఆన్సర్ గెస్ చేయండి. ఇది ఒక మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్. ఓకే, సో ఆన్సర్ గెస్ట్ చేస్తుండే, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో రివీల్ చేస్తాం. సో మన కోర్టులోకి ఎంటర్ అయిపోదామండి. సో ఇక్కడ అంతా బృందావనం అంటే బృందావనం రాసి పెట్టారు, ఒక బృందావనం క్రియేట్ చేసి పెట్టుకున్నారా? అది యాక్చువల్గా ఏదో చేద్దాం అనుకున్నానండి మొత్తము, కానీ ఒక్కదాని వల్ల కాలేకపోతే ఉరికాడ రాసి అలా పెట్టేశాను. ఇది కూడా ఇట్లా ఎంట్రన్స్ లో రాగానే కృష్ణుడిది ఇట్లా అంబియన్స్ బాగుండాలని చెప్పేసి మొత్తం ఇది తయారు చేసుకున్నాను. కృష్ణుడు బృందావనం అన్నట్టు అట్లా పెట్టేశాను. ఓకే సార్, ఇక్కడ ఏమేమి మొక్కలు పెట్టారండి? ఇక్కడ మొత్తం ఇక్కడ ఇవన్నీ వాటర్ లిల్లీస్ అండి, ఇవన్నీ. ఓకే, వాటర్ అదేమో జపోనికా అని వాటర్ రోజ్ అంటారు, చాలా బాగా వస్తుంది అది, ఇట్లా లైన్ గా వచ్చేస్తాయి ఫ్లవర్స్ అవన్నీ. ఇక్కడ లోటస్, ఇది జపోనికా అండి. ఇది యాక్చువల్ గా మొన్న రీసెంట్ గానే రిపోర్ట్ చేశాను. సో రిపోర్ట్ అంటే ఏం చేస్తారండి? యాక్చువల్ గా ఇది గుర్రపు డెక్క అని చెప్పేసి దీని ఫ్లవర్స్ బాగుంటాయండి, చెరువులలో పిచ్చిగా పెరుగుతాయి అవి. గుర్రపు డెక్కలు అంటారు, తీసేస్తుంటారు అవి. సో దాని ఫ్లవర్స్ నెమలి పింఛం లాగా చాలా బాగుంటాయి. సో దానికోసం తీసుకొచ్చాను, అది అందులో పెట్టే వరకు అది పెరిగేసి దీన్ని చంపేస్తుండే. ఇది చాలా వాల్యుబుల్, ఐ మీన్ చాలా కాస్ట్లీ అండ్ వాల్యుబుల్ ప్లాంట్ అనమాట. అందంగా ఉంటాయి ఫ్లవర్స్, పెరగనీయకుండా మొత్తం దాన్ని మొత్తం కవర్ చేసేసింది. మొత్తం చాలా స్ప్రెడ్, ఒక్కటి వేసినా కానీ చాలా స్ప్రెడ్ అవుతుంది. సో అది తీసేసి అందులో లోటస్ ఉంది, అది ఈ ఆల్గే అంటారండి దీన్ని. ఈ గ్రీన్ కలర్ అది తీసేసి
చెట్లకి లైక్ కాల్షియం అన్నమాట అది. ఇది అందుకని ఇంకా అట్లా పెంచేస్తున్నాను. అంటే కొంచెం తీసి చెట్లకు వేసేసేయచ్చు, లేదంటే మిక్సీ పట్టేసి దాన్ని లిక్విడ్ లాగా కూడా వేసేయచ్చు. ఆల్గే అది అది ఒక్కటి వేసినా గానీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అక్కడ నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 60% అయితే కొమ్మలు తెచ్చి పెట్టినవే ఉన్నాయండి. అది నూరువనాలు ఇవన్నీ తెచ్చుకునే ఉన్నాయి. అక్కడ బాటిల్స్, ఇది వినాయక చవితి. ఈ బాటిల్స్ అంటే నాకు కమల మేడము బాటిల్స్ ఏదో ఫంక్షన్ అయితే బాటిల్స్ అన్ని తెచ్చుకుంటే పడేస్తుంటే నాకు ఇవ్వండి మేడం అని ఒక 10 తెచ్చుకొని దానికి పెయింట్ వేసేసి ఇలా పెట్టారు. ఆ కర్ర కూడా వేపకర్ర. వినాయక పండుగ రోజు కొమ్మలన్నీ విరిచేస్తారు కదండి, అది తెచ్చి దానికి పెయింట్ వేసేసి అలా పెట్టాను. షోగా ఉంటది కదా అని చెప్పేసి, మొండగా కనిపించకుండా. ఇంకోటి ఏంటంటే దానిపైన ఏదైనా తీగ ఫ్లవర్స్ తీగ పారించచ్చు అని చేసేది అట్లా పెట్టేశారు. ఖాళీగా ఉండే కంటే అట్లా పెట్టేసారు. మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ బాటిల్స్ కూడా పెయింట్ వేసేసి పెట్టారు. ఇదేమో సొల్యూషన్ బాటిల్స్, ఇవి దీనిపైన ఇట్లా పెట్టేశారు. ఇవన్నీ అదే 500 ml వాటర్ బాటిల్స్ దానికి కూడా వేసేసి హ్యాంగింగ్ పాట్. ఇప్పుడు హ్యాంగింగ్ పాట్స్ బయట కొనాలంటే 100 రూపీస్కి ఏది తగ్గులేదండి. ఇంకా అంటే మా లాంటి వాళ్ళ కమర్షియల్ కొంచెం ఉండాలంటే కూడా చాలా మంది ఏమంటారమ్మా ఇంత అవుతుంది అని, వాళ్ళకు ఒకటి అంటే చూపించాలన్నట్టు కూడా ఇట్లా వేసుకొసుకున్నాం. మనకి 0 బడ్జెట్ లో కూడా ఇట్లా చేసుకోవచ్చు అని చెప్పేసి. చాలా మంది గార్డెనింగ్ అంటే బడ్జెట్ అవుతుంది అని కాదు, వేస్ట్ లిమిట్ సోర్స్ అయితే కొద్దిగా అయితే ఉంటుంది, మొత్తం ఫ్రీ అని కాదు, కొంచెం మట్టిగా కొంచెం ఇట్లా చేస్తే కంపోస్ట్ కవర్స్ ఇట్లా చేసుకోవచ్చు, మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. నేను ఏవి వదలనండి, ఇంట్లో ఖాళీగా ఉంటే కొంచెం పిచ్చిలేస్తుంది, అందుకని వీటిలాగా ఇది కూడా బిర్యానీ హండీస్ లా దాంట్లో వచ్చినవి ఇవి, దాంట్లో అట్లా వేసి ఇంకా కింద కూడా ఉన్నాయి చాలా అట్లా. ఒకటి చెప్పాలండి, అక్కడ ఒకటి మందార కొమ్ము ఉంది, అది దగ్గర 155 years ప్లాంట్ అంట. ఏదో షూటింగ్ ప్రియాంక గారి షూటింగ్ శ్రీకారం మూవీకి వెళ్ళినప్పుడు మదీనా ఇదేంటి మొయినాబాద్ లో కొమ్మ ఉంటే తెచ్చి పెట్టుకున్నాను. సో దాని అది ఇది ఏమో బాదాంకాయ చెట్టు, పిల్లలు మర్చిపోవద్దు మేము మర్చిపోద్దని తెచ్చి అదే పడి వచ్చింది, అది ఇక అలాగే పెడుతున్నాను. అంటే పడి మొలిచిందంటే అది సర్వైవ్ అలాగే ఉండాలని చెప్పేసి. ఇంకా బాదం చెట్టు చాలా మందికి తెలియదు, అది చిన్నప్పుడు టక్కరగా దాన్ని తీసేసి పలుకులు కొట్టుకొని తినేవాళ్ళం చిన్నప్పుడు. సో అలా ఓకే, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం, ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. సో ఫ్లవర్స్ చూపించాం, ఫ్లవర్స్ చూపించి చెప్పండి అని గెస్ట్ చేయండి అన్నాం. ఒక మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ అని చెప్పాం, చెప్పండి ఏం ఆన్సర్. ఇది రణపాల అంటారండి దీన్ని, ఇంగ్లీష్ లో నాకు కొంచెం అది తెలియదు పేరు సైంటిఫికల్ గా. ఇది లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఒక ఆకు బాయిల్ చేసుకొని తాగినా కానీ లివర్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి చాలా మట్టుకి. ఫ్యాటీ లివర్ అని అంటారు కదా, అది చాలా మట్టుకు రెక్టిఫై అవుతుంది. నేనైతే వచ్చినప్పుడల్లా 1-2 ఆకులు తింటూనే ఉంటాను. అండ్ ఇదేంటంటే డైరెక్ట్ తినలేని వాళ్ళు ఇది పప్పు కూడా చేసుకొని తినొచ్చు, పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి, చాలా టేస్ట్ కూడా. రణపాల అండి దీని పేరు, రణపాల. పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో చేసుకోవచ్చు. చాలా మంది బాయిల్ చేసి కూడా తాగొచ్చు, అదే అంటున్నాను కదా. బాయిల్ చేసి తాగినా కానీ ఫ్యాటీ లివర్ అనేది చాలా మట్టుకి రెక్టిఫై అవుతుంది. చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. మనం ఇది కిడ్నీ కూడా పనిచేస్తుంది అంటారు కదా, కిడ్నీకి కూడా పనిచేస్తుంది. దీనికంటే కొండపిండి ఆకు అని ఉంటుంది, కొండపిండి ఆకు. మీరు ఆకులు తిన్నారంటే కొండలను పిండి చేస్తుంది అంటారు కదా, అలా కిడ్నీలో స్టోన్స్ అన్ని కరిగిపోతాయి. అది ఇదొకటి తెల్లగల్జేర్ అని ఉంటుంది, అది కూడా. సో ఇవన్నీ కూడా హెల్త్ కి చాలా మంచిదండి అసలు. అంటే చాలా మందికి తెలీదు, నాకు కూడా తెలియకపోతుండే, ఆ పిచ్చి మొక్కలు కదా అనుకుంటాం కానీ చాలా వాల్యూస్ ఉంటాయండి. ప్రతి ఒక్క చెట్టుకి ఏదో ఒక అది ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఊర్లలో చూసుకుంటే పక్కన ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు పక్కన పెరుగుతూ ఉంటాయి. దాని గురించి తెలిసిన వాళ్ళు అయితే ఓకే ఫైన్ అని తీసుకుంటారు, కానీ చాలా మందికి ఊర్లలో కూడా చాలా మందికి తెలియదు. ఇవి నా దగ్గరకు వస్తుంటారు కదా చూసి, అయ్యో ఇది మా దగ్గర పెరుగుతుంది పిచ్చి మొక్క ఇది అని అంటారు. కాదండి, పిచ్చి మొక్క కాదు, ఇది వాల్యూస్ ఉన్నాయండి. అందుకంటే ఇప్పుడు చిక్మంగళూరు అటు సైడ్ వెళ్తే చాలా మంది ఇవి ఊర్లలో కూడా
హెర్బల్ ప్లాంట్స్ అని చెప్పేసి తెంపుకొని వస్తారు. అవును. అట్లా చాలా మందికి తెలియదు, మాకు కూడా తెలియకపోతుంది. కానీ ఇప్పుడు గార్డెనింగ్ స్టార్ట్ చేసినాక ఏ మొక్క ఏంటి, ఏ వాల్యూస్ ఉన్నాయి అనేది అసలు చాలా బాగుందండి. సో గార్డెనింగ్ చేస్తే మనకి అన్ని రకాల ఉపయోగాలు ఓన్లీ మనకి ఫ్రూట్స్, కూరగాయలు, ఆకుకూరలే కాకుండా ఇంట్లో కూడా మనకి ఉపయోగపడతాయి అనమాట. సో ఆన్సర్ ఇస్ రణపాల. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మంచి మొక్కను మాకు పరిచయం చేశారు, దాంట్లో ఉన్న ఎంత మంచి పోషకాలు ఏంటో కూడా మాకు తెలియజేసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. అలాగే మీ మిద్దె తోటలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.